రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత, రెండో విడత నామినేషన్లు పూర్తి కావడం, అలాగే మూడో విడత నామినేషన్లు ప్రారంభమవడంతో గ్రామంలో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు కొనసాగుతూ ఉండగా మరోవైపు నామినేషన్లు వేసిన అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇక పలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపు ఓటములపై ప్రభావం పడుతుందని కూడా భావించిన కొందరు నేతలు ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. అవి ఫలించకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్ల విభజన తమకు నష్టం చేస్తాయని చెప్తూ తమ లక్ష్యాన్ని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్తున్నారు. మేము రాజకీయంగా, సామాజికంగా నష్టపోతాం. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన రిజర్వేషన్ ఇప్పుడే అనుకూలంగా ఉంది. నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది ఒక్కటే అవకాశం అంటూ నామినేషన్ వేసిన వారిని ఉపసంహరణ చేసుకోవాలని ప్రత్యర్థులను వేడుకుంటున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఏకగ్రీవాలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో తొలి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 9331 వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవం అయ్యాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తంగా మారాయని చెప్పాలి. అయితే మొదటి విడత, రెండో విడత నామినేషన్లు పూర్తి కావడము, మూడో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో అయితే గ్రామాలలో చూసుకుంటే ఎన్నికల వేడి రాజుకుందని చెప్పాలి. నామినేషన్లు ఒకవైపు, నామినేషన్ వేసిన వారిని బరిలోంచి తప్పించే పనులు శరవేగంగా కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఫలానా అభ్యర్థి బారిలో ఉంటే తమ గెలుపు ఓటమిలపై ప్రభావం చూపుతుందని కూడా కొందరు గుర్తిస్తున్నారు. అయితే ప్రత్యర్థి అభ్యర్థులను బారిలో నుంచి తప్పించే పనిలో నిమగ్నమయ్యారని కూడా తెలుస్తుంది. అయితే ప్రచార సమయంలో కూడా చూసుకుంటే అయితే అభ్యర్థులు వాళ్ళకి తోచినంత విధంగా ఇష్టం ఉన్నట్టు కొన్ని హామీలు ఇచ్చుకుంటూ కూడా అభ్యర్థులు వాళ్ళ ప్రచారాలు కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంతో పాటు చూస్తే అందుకోసము కూడా ఉజ్జగింపులు, బేరసారాలు కూడా చేస్తున్నారు. అది అప్పటికి కూడా వినకపోతే బెదిరింపులకు కూడా దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒకలా అభ్యర్థులు బారిలో నుంచి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా చూస్తే అయితే బారిలో ఇచ్చిన అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్లు విడిపోతే నష్టపోతాము అని చెప్పి కూడా ఎదుటి వారికి అర్థమయ్యేలా చెబుతూ తమ లక్ష్యాన్ని కూడా వివరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తాము రాజకీయంగా, సామాజిక వర్గాల వారిగా నష్టపోతామని, రాక రిజర్వేషన్స్ ఇప్పుడే తమకు అనుకూలంగా వచ్చిందని, 2 దశాబ్దాలు తన రాజకీయ జీవితంలో ఇదొక్కటే అవకాశం అంటూ కూడా ఇటు నామినేషన్ వేసిన వారు విత్డ్రా చేసుకోవాలని కూడా వేడుకుంటున్నారు. అయితే మరోవైపు చూస్తే అయితే రాష్ట్రంలో ఏకగ్రీవాలు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు తెలంగాణలో తొలి విడత ఎన్నికల్లో చూస్తే అయితే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే అత్యధికంగా చూసుకుంటే అయితే వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాలలో ఏకగ్రీవం అయ్యాయని చెప్పాలి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకుంటే 9331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ నామినేషన్ అది కూడా చూసుకుంటే అయితే మనకి ఇప్పుడు గ్రామంలో మాత్రము వేడెక్కిస్తుందని చెప్పాలి. అయితే ఇది కూడా ఒక ఉత్కటంగా మారినట్టు కూడా తెలుస్తుంది. మానసం. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.